Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారంట. నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పారా? యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది, మాది చిన్న బోట్, కింద డౌన్ కుట అవి హైట్లో ఉంటాయి, పెద్ద అవి దాన్ని పెద్ద బోట్లు ఫిషింగ్ బోట్లు పెద్ద, ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ, అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా అట్లా. ఇక్కడ కెమెరా ఓకే, రెండు కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ, మాది కింద బోటు, ఇది మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు, మేము బోట్లోకి దిగినాం. ఇంకొకటి మేమున్న ఇది ఏమైందంటే చక్రం ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి, అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది, చెక్క పెట్టెలు లాగుతాకి నీళ్ళలో మునిగి, అలాగే ఏమవుతుందంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లిగా అటు లాగేస్తుంది. అది ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళలో మునిగి అట్లనే ఉండాలి, యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి, పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు, మీ కాలు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చానో ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా, కాలర్ మిస్ అయిపోయింది, పట్టుకోవడం మిస్ అయిపోయింది. ఎట్లయితే లేచింది, నేను అప్పటిదాకా ఊపిరి ఆపుకొని ఉన్నా, ఆ లేచిన ఆ సేపట్లోనే నేను కొద్దిగా ఊపిరి తీసుకున్నా, వీడు డ్రాప్ అయిన తప్పని అట్లనే పడ్డా. ప్రభాస్ ఏం చేసిందంటే వదలట్లే, నాకేమి ఈత రాదు ఒకటి, ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు, అట్లాగేస్తుంది. అది ప్రభాస్ టెన్షన్. ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచినా ఇట్లా పడ్డానో ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి, అన్ని చేతుల మీద బాడీ మీద అంతా పడింది. ప్రభాస్ వదలట్లేదు, నేనేమో నాకు ఊపిరి ఆడట్లేదు లోపల. ఏమో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 ఏవో అన్నీ ఇదైపోయింది, వదలట్లేదు. కానీ నాకు తెలుస్తుంది ప్రభాస్ లాగడానికి ట్రై చేస్తున్నాను, ఒక మనిషి జారిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు. ఎందుకంటే నా ప్యాంటు మీద నీళ్ళు పడ్డాయి, ప్రభాస్ చేయి మీద నీళ్ళు పడ్డాయి, ఇంకా జారుతుంది, ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు జారింది, ప్యాంటు పట్టుకొని అస్సలు వదలట్లే. ఇన్ని జరిగిపోయినాయి, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు. ఆఖరికి జారిపోయేసరికి తప్పని ఇట్లా తిరగడం, నేను తల కూడా పైకి పెట్టలేదు, ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే. అందేసరికి ఆ బోట్ ఎడ్జు అది బెండ్ అవుతుంది కదా, అట్లా ఇట్లా ఊగుతుంది, నిలబడదు, అది దొరికింది నాకు. దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరు లేపినారు అట్లా. అదే ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో, ఒకవేళ మనవాడికి ఈత రాదు, పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం, వీళ్ళు గజయిత గల ఒకరిద్దరిని పెట్టుకొచ్చిండ్రు సార్. ఎంతైనా అది ఒరిజినల్ సీ కదా సార్, దగ్గర మార్జిన్ లేదు, పెద్దగా మార్జిన్ లేదు మాకు, ఈడనే ఉంది. అది ఏమైనా సెట్ అయితే అనుకోవచ్చు. అది కూడా మేము ఎంత ఒడ్డున చేస్తలేము, 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల ఉన్నాం సముద్రంలో. ఎడ్జ్ అనేది కనిపించద్దు మనకి, ఒడ్డు అనేది కనిపించద్దు, అందుకని లోపలికి వెళ్ళాం. బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారిని ఏమన్నారు మీరు? నేనేమనలే, అరే నువ్వు జారిపోయినారా నేను నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను అంటే బయటకు వచ్చేసరికి అన్నీ ఒక్కొక్కరే అన్నీ గుర్తొచ్చినాయి అందరు, కొందరు మళ్ళీ చేసి మళ్ళీ నవ్వుకుంటూనే వెళ్ళినా, ఫుల్ తడిచిపోయినా, ఏడ్చారా? నేను ఏడుస్తున్నట్టున్నా, అది నేను తుడుచుకుంటున్నా. మయూ రాజమౌళి గారి కూతురు ఉంది, అది చిన్న ఉంది, అది ఎంత 6 నెలలే ఉంటుంది, అది సంవత్సరం ఉంది అనుకుంటా. నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో నుంచి ఆ బోట్లోకి ఎక్కి, దాంట్లో పెద్ద దాంట్లోకి ఎక్కిన, సార్ వాళ్ళందరూ ఉన్నారు దగ్గర. ఎక్కితే ఆ పాప నన్ను ఎత్తుకో అంటుంది, నాకు అక్కడ కళ్ళలు నీళ్ళు వచ్చేసి, ఎత్తుకో అంటుంది, నా దగ్గరకు వస్తా ఉంటుంది. రామగారు ఎత్తుకుంటే ఆగట్లే అసలు, ఇట్లా వస్తుంది, వద్దమ్మ పచ్చిగునేమో అని. ఇప్పుడు పెద్ద అయిపోయింది, చిన్నగా ఉంది అప్పుడు. అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తున్నాను. సరే, మళ్ళీ మీ వ్యక్తిగత విషయం తీస్తున్నాను అని చెప్పి పొరపాటుగా అనుకోకపోతే ఒక క్వశ్చన్, ఈ ఇన్సిడెంట్లో
ఆ కాలు జారిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ అంతా తిరిగింది అని చెప్పారు. అదే షార్ట్ కట్ కట్ ఆ టైంలో భార్య బిడ్డలు గుర్తు రాలేదు. మేబీ గుర్తొచ్చిండొచ్చు, అందరు గుర్తొస్తారు, టక్ 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 అంతే. అవి ఏది మైన్యూట్ అది ఏది ఎక్కువ గుర్తుంది అనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు. అట్లా పర్టికులర్ టైం అంతే. ఇంక దాని తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇంకేం లేదు. షూటింగ్లలో అయితే ఏమి అదొక్కటే, అంటే ప్రాబ్లం కూడా కాదు, అది మిస్టేక్ అయిపోయింది. మేబీ ప్రభాస్ అక్కడ దాకా పట్టుకున్నాడుగా, లేదంటే జారిపెట్టునేమో చెప్పలేము నేను అందులోకి. తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు? థ్యాంక్స్ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయగలను. ఏమన్నారు ఆయన? నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటి అప్పుడులో మేము ఛత్రపతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ విషయం గురించి చెప్పాను. నేను ఏమనలే. ఆయన టెన్షన్ పడుతున్నాడు, మెయిన్ ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంది. ఆయన నేను తట్టుకోలేకపోయేటోని శేఖర్ ఏదైనా ఏంటని, కానీ అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ అది. ఛత్రపతి సినిమా గురించి నాకు ఇంకొక విషయం తెలిసింది సార్. యాక్చువల్గా సినిమా సూపర్ డూపర్ హిట్, ప్రభాస్ గారి కెరీర్ని నిలబెట్టిన సినిమా, ఇవన్నీ ఓకే. వర్షం తర్వాత ఛత్రపతి చాలా పెద్ద హిట్, ఇవన్నీ ఓకే. బట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమా చేస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైట్గా ఉండేవారట. చాలా మైనర్ థింగ్స్ కూడా గమనించుకుంటూ రాజమౌళి గారి దగ్గర పక్కకి వెళ్ళి డార్లింగ్ హిట్ అవుద్ది కదా, ఈ సినిమా హిట్ అవుద్ది కదా, కొడుతున్నాం కదా, చాలా ఈగర్గా ఛత్రపతి హిట్ కొట్టాల్సిందే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారట. నిజమేనా? అది నాకేం కనిపించలేదు. మేబీ వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి ప్రభాస్కి వర్షం వచ్చింది, మంచిగా ఆడింది. సో ఇంకా అంత పెద్ద ఇది. ఈ సినిమా జరిగేటప్పుడు మన కృష్ణవంశీ గారితో సినిమా వచ్చింది, అది ఫ్లాప్ అయిపోయింది, చక్రం. కానీ అందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్. అదే టైంలో ఇది జరుగుతుంది. సో మేబీ ఆయనకి ఆ ప్రెషర్ ఉండిండొచ్చు ఇది. కానీ మాకు ఎప్పుడు, ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి గన్ షాట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం. ఓకే, మేము ఛాలెంజ్లు ఇస్తాం ఇప్పుడు. ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట, ఇదే మాట నా నోటికి వచ్చేది. రాజమౌళి గారి సినిమాల విషయం, సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది. అవే ఇంటర్వెల్, అవే ఛత్రపతి కానీ, సింహాద్రి కానీ. నేను ఇట్లానే అన్నా, సింహాద్రి అప్పుడు కూడా అన్నా, సినిమా ఆడకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి, ఇది కూడా బంద్ చేసుకొని కొరియర్, అంతకుముందు కొరియర్ చేస్తున్నా, కొరియర్ చేసుకుంటాను, నేను కొరియర్లో పని చేసుకుంటా అని చెప్పి. అది అంత నమ్మకం రాజమౌళి అంటే. నమ్మకం ఆయన, ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలనో దెబ్బ అప్పుడే పడుతుంది ఆ సీన్లో. కొద్దిగా అటుపోదు, ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటుపోదు. మనకు ఆడియన్స్కి ఎయ్యర్రా ఈ నా కొడుకుని అన్నప్పుడు వీడు ఇట్లుంటాడు, అప్పుడే గొడ్డలేసింది అనుకోండి, ఎయ్యి నా కొడుకుని అంటారు. ఇట్లాంటి మేము థియేటర్లలో పోయి, ఊర్లలో పోయి, లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మేము 3 రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేటోళ్ళం, అట్లా కట్టెలు తీసుకొని రాజమౌళి గారు మేమందరం ఇట్లా చూసేటోళ్ళం. నేను సింహాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్ కన్నా నా సీనే వచ్చేది, ఆ గొడ్డలి అన్నారికేది ఇదే వచ్చేది, పాన్ వేసుకొని వస్తూ ఉంటాయి ఈ సీన్లు. నాకు అంత నమ్మకం, ఎందుకంటే వేరే ఉండదబ్బా. ప్రతి ఎమోషన్ ఏడ జనాలు కనెక్ట్ అవుతారు, అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్కగా. సింహాద్రి టైంలో సార్, అంటే ఆ సినిమా గురించి త్రిబుల్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు. అంటే ఎన్టీఆర్ గారి సినిమాని మా నాన్న చూశారు, చిరంజీవి గారు చూశారు సింహాద్రి. ఆ టైంలో అసలు మా నాన్న స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసి. నాకు కూడా ఆ సినిమా అంత ఇష్టం అని చెప్పేసి. మెగాస్టార్ అంతటి వ్యక్తి అప్పటికి ఒక చిన్న హీరో ఎన్టీఆర్ గారు. ఆది పడింది బట్ అంటే యంగ్స్టర్.
ఫేస్లో కూడా ఆ మెచ్యూరిటీ లేదు. ఇది ఇంకా అది హిట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత పడ్డది దాని ఇది. పడ్డ సినిమా సింహాద్రి. ఆ వయసులో అంత పెద్ద స్టార్డమ్ వచ్చిందంటే అది అప్పుడు ఇండస్ట్రీలో ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండేది సార్? ఎలా మాట్లాడుకునేవారు సింహాద్రి గురించి? ఏం మాట్లాడాలి ఇప్పుడు అంత సాలిడ్ హిట్ సింహాద్రి. యాక్చువల్గా కొందరంటే స్టూడియో నెంబర్ 1 అంత ఇంపాక్ట్ ఉండదు మనకి. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే, కానీ ఏదో సింహాద్రికి వచ్చేసరికి ప్యూర్ మాస్ అయిపోయింది అది సినిమా. సో మేము ఎక్కడికి వెళ్ళినా అంత మంచి రెస్పాన్స్. ఈవెన్ నేను అప్పుడు తారక్ రాలేదు, అప్పుడు మేము టూర్లోకి వెళ్ళినప్పుడు నన్ను చూసి అసలు జనాలు ఓ గోలా ఓ పొరపాటున వచ్చినామని తెలిస్తే కింది నుంచి టర్న్ అయ్యి ఓ ఇది అదో అని మళ్ళీ నాకు పాన్లు కట్టించి తీసుకొచ్చి ఇవ్వడం ఇవన్నీ చూసి నేను అనుకున్నా ఇప్పుడు తారక్ వచ్చిన పరిస్థితి ఏందా అని. నేను ఒకరోజు ఆఫీస్ కూడా పోయినా, వచ్చినాక వచ్చిపోయి నువ్వు వచ్చింటే అస్సలు మామూలుగా ఉండేది కాదు. అప్పుడు అంత అందరూ సాటిస్ఫై అయిన సినిమా అది. సార్ 20 సంవత్సరాల వయసు, మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలే. ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్ సింహాద్రితో. ఆ సక్సెస్ తరువాత మీరు ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎలా హ్యాండిల్ చేశారు అంత పెద్ద సక్సెస్ని? సక్సెస్ వచ్చింది అంతే తప్ప మళ్ళీ అవే మాటలు అవే ఇది అదేం మారదు, అది అదే అల్లరి, అంతే అదే ఉంటుంది. పెద్ద హీరోని అయిపోయాను లేదు, అది ఏం లేదు. ఇంకో సినిమా మీద ఆలోచించేటోడు అంతే తప్ప వేరే. అయితే ఇండస్ట్రీలో చాలామంది సింహాద్రి తరువాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారింది, కొంచెం ఒక రకమైన ఈగోకి వెళ్ళిపోయాడు, తనకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నట్టు అని చెప్పేసి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి, సో అది నిజమా అబద్ధమా? నేనైతే అదేమనుకోను, నేను అది నమ్మను. ఎందుకంటే నేను మొన్న RRR కూడా చేసిన కదా. కాకపోతే చుట్టూ ఉన్న మనుషులు మారిండ్రు. కొందరు ఉన్నారు ఇంకా పాతలు, కొందరు మ్యాక్సిమం మారిపోయినారు. తన చుట్టూ ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపించరు. ఓకే, మేబీ అది ఏమైనా చేంజ్, దానివల్ల ఏమైనా ఇది అయ్యిండొచ్చు. ఎవరన్నా దాని గురించి అంటే నచ్చక అట్లా చెప్పుకున్నారేమో మరి. వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వద్దని అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా ఇదే మాట్లాడిపోయి ఉండొచ్చు మేబీ. ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు అట్లా ఉండొచ్చు అంతే. కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. బాబలి ఉన్నాడు ఎప్పుడు, ముందు నుంచి ఆ కుర్రోడు మేకప్ చూసుకునేవాడు, ఆ పిల్లోడు ఉన్నాడు, అందరు ఉన్నారు. ఇప్పుడు మన పేరు మేనే ఇప్పుడు తారక్ని అంత పర్సనల్గా చూసుకునేది తను. అందరు పాతలో ఇప్పుడు అందరూ క్లాస్మేట్స్ అట్లనే ఉన్నారు, ఇంకా పక్కనే ఉన్నారు. మేబీ ఒకరిద్దరు ఏమన్నా జరిగినేమో మనకు తెలియదు. మరి ఎవరు జరిగినరు మరి ఎవరు ఇది అనేది ఏం తెలియదు. మేబీ అనుకుంటారులే, ఇంకా ఏది ఎవరినైనా ఆయన గురించి ఏముంది, ఎవరి గురించి అన్నట్లనే అనుకుంటారు. ఇంకొక క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారి గురించే. పెళ్ళికి ముందు ఎన్టీఆర్ వేరు, పెళ్ళి తర్వాత ఎన్టీఆర్ వేరు. ఆయన అంటే ఒక భయంకరమైన శక్తి ఎన్టీఆర్ అంటే, ఆ ఎనర్జీ కానీ ఆ యాక్టింగ్ లెవెల్స్ కానీ లేకుంటే బయట మాట్లాడే విధానం కానీ చాలా ఎనర్జీ పర్సను. సో అంత శక్తి ఉన్న మనిషిని కొంచెం కంట్రోల్ చేసి ఎక్కడ ఎలా ఉండాలో మౌల్డ్ చేసి ప్రణీత గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు కెరీర్ కానీ ఆమె కానీ చాలా సక్సెస్ఫుల్ వేలో ఉండడానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ షూటింగ్లో ఉన్నప్పుడే ఆయనను కలవడం తప్ప ఎప్పుడు నేను మ్యారేజ్కి ఒకసారి వెళ్ళినా, తర్వాత షూటింగ్లో ఉన్నప్పుడే కలవడం అంతే. ఇంక నేను ఏవో మార్చేది ఆటోమేటిక్ మారిపోతుంది బా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత డెఫినెట్గా మనిషిలో చేంజెస్ వస్తాయి, ఎవరిలో అయినా వస్తాయి. అదే తనకి పర్టికులర్గా చెప్పాలి చేయాలని కాదు. ఏజ్ కూడా పెరుగుతుంటే అప్పుడు మరీ చిన్నోడు పెరిగే కొద్ది మనకు కూడా తెలుస్తుంటుంది, కొద్దిగా అరే మనం ఇట్లుండవద్దు అని కొన్ని ఆలోచనలు వస్తాయి. సో దానివల్ల కూడా మార్పులు వస్తాయి తప్ప ఒకరు పర్టికులర్ మార్చాలి అదేదని ఏం లేదు. మారాలనుకుంటే ఫస్ట్ మన మనసులో ఉండాలబ్బా. ఇప్పుడు వాళ్ళు మారుస్తారు వీళ్ళు మారుస్తారు అదేమి ఉండదు, మనకు కూడా ఉండాలి. అది
మనకు కూడా ఉంటే అవతలలో మాట చెప్తే ఇవి రెండు కలుస్తాయి కాబట్టి మనం చేంజెస్ వస్తాయి. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. చంద్రశేఖర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు మీరు. అంటే ఫేవరెట్ చాలామంది ఉన్నారు నాకు యాక్టర్స్. నేను ఎక్కువ తారక్తోని నేను అంటే కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగలను వేరే హీరోల కంటే. రాజమౌళి గారు బాహుబలి అంత పెద్ద హిట్ తర్వాత ఒక కాలేజీకి వెళ్ళారు. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, మీ ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ టైంలో ఆయన ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఓకే అంటారు, ఎందుకంటే అంత పెద్ద హిట్ కొట్టున్నారు. ఏ హాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఆయన ఎవరు ఏమి క్వశ్చన్ చేయరు, ట్రోల్ చేయలేరు కూడా. బాహుబలి రేంజ్ అది. కానీ అంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా అదే వేదిక మీద మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తారక్, ఎన్టీఆర్ఏ నా ఫేవరెట్ హీరో అని చెప్పారనమాట. అంత బాండింగ్ ఏంది వాళ్ళిద్దరి మధ్య? అంటే ఫస్ట్ సినిమా నుంచి ఇది ఉంది, మేబీ అదే ఉంటుంది. సో తను కూడా చిన్నపిల్లోళ్ళ వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోతాడు కాబట్టి తెలియకుండా బాండింగ్ వచ్చేస్తుంది. అసలు ఇద్దరు ఎలా ఉంటారు సార్ సెట్లో? తను ప్రభాస్ అయినా అంతే. ప్రభాస్ తారక్ వీళ్ళు బాగా అంటే కలవడం, ఇంట్లలో కలవడం, అందరిలో కలిసిపోవడం ఇట్లాంటివి బాగుంటాయి. తారక ఇంకా అదే మ్యాచ్ని వీళ్ళు కూడా చిన్న పిల్లోళ్ళే అన్నట్టే చూసిండు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. మేబీ అది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సెన్సెస్? నేను ఇప్పుడు ఏం లేదు బా అని ఒకరు ఇద్దరు అడిగినారు కొత్త సినిమాలు, కొత్త వాళ్ళే, కొత్త హీరోలు, అది సరే మేబీ చేస్తా నెక్స్ట్ మంత్ అంతే. ఏ సీరియల్ జరుగుతున్నాయి, సీరియల్లో ఇప్పుడు జెమినీకి ఒకటి శివంగి అని, జీటీవీకి ఒకటి లక్ష్మీ నివాసం అని, మరి రంగుల రాటం ఈటీవీకి మల్లెమాల వాళ్ళది. ఇవి చేస్తున్నా. ఏమైనా అడపదడప సినిమాలు వస్తే అవి చేస్తున్నా. పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. ఓకే. ఈ చిన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఒక 4 రోజులు అడుగుతారు, చేస్తా. మళ్ళీ ఎప్పుడన్నా 2 రోజులు అడుగుతారు, అట్లా. రాజమౌళి గారితో అంటే మీకు ఒక ట్రావెలింగ్ ఉంది. సో దానివల్ల మీరు ఆయనకి నచ్చారు, ఆయన మీకు నచ్చారు. యాక్టింగ్ పరంగా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో మీరు ఆయన సినిమాల్లో కనిపిస్తున్నారు, ఓకే. బోయపాటి గారితో మీ అనుబంధం ఏంటి? ఆయన కూడా మ్యాక్సిమం ఆయన సినిమాల్లో మిమ్మల్ని ఉంచుకునేలా చూస్తుంటారు. లేదు అంటే నేను బోయపాటి గారిది లెజెండ్ చేశారు, అఖండ చేశారు. అఖండాలో ఒక చిన్న వేషము. ఇంకా మన ఇవే కొద్దిగా అంటే మధ్యలో ఒకటి శక్తి అనే సినిమా వచ్చింది కదా, అందులో చిన్న వేషం. అంటే చిన్నదంటే నేను నా ఫేస్ కూడా కరెక్ట్గా అనిపించదు. వస్తున్నాను, చంపేస్తాను, పోతాడు. దమ్ము దమ్ము దమ్ము. అయితే దాంట్లో ఏదో చిన్న అంటే నేను ఇట్లా ఉంది చిన్నది. నేను భయపడిగాడు, నేను చేస్తా అన్న. అప్పుడు వేరే షూటింగ్లో ఉంటే నేను మళ్ళీ వచ్చి నైట్ అంతా చేసి వెళ్ళిన. సో ఏం శేఖర్ చిన్నది ఏమనుకోకు, ఇట్లా ఇచ్చినాను, మీరు ఉన్నారు కదా సార్, అందుకే వచ్చేసినాను. అట్లా లెజెండ్లో పిలిచిండ్రు. అట్లా దీంట్లో అంటే మీరు వెళ్ళి ఎవరిని అవకాశాలు అడగరు. బోయపాటి గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు మిమ్మల్ని? ఆయన గుర్తుపెట్టుకుంటారు. అది ఆయనకి ఉంది కంపల్సరీ. ఇప్పుడు ఒక సినిమా ఉన్నాయంటే నెక్స్ట్ సినిమా తీసేవాడు పక్కా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ 1లో చనిపోయాను కాబట్టి ఓకే, లేదంటే కంపల్సరీ 2లో కూడా ఉండేవారు. అది ఆయనకి ఉంటుంది. నేను సూటబుల్ అయితే పక్కా పెట్టుకుంటాను. అండ్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు, ఎస్ఎస్ఎంబి. రాలేదా? కాల్ రాలేదు? నాకేం కాల్ రాలేదు, ఏం కాల్ రాలేదు. తెలుసా ఆ సినిమా గురించి ఏమన్నా మీకు? ఎలా ఉండబోతుంది? మస్తు. ఇప్పుడు నేను ఎప్పుడు కలవను నేను రాజమౌళి గారిని. మీరు చాలామంది అనుకుంటారు టచ్లో ఉంటారు, ఫోన్ చేసుకుంటారు. అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు. అవునా? ఆయన నంబరు ఉండదు నా దగ్గర. ఎప్పుడు కలుసుకున్నదే లేదు అసలు. షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది, పలానా డేట్లో. నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం, హేయ్ అంటాం, ఓ సెకండ్ ఇచ్చుకుంటాం. కథ ఏదైనా సీన్ ఉంటే చెప్తారు, లేదంటే
ఇక అటు ఇటు పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమౌళి గారిని? ఆర్ఆర్ఆర్ అప్పుడే షూటింగ్ అయిపోతే ఇప్పుడు దాకా కలవలేదా? నీకు అలా ఇంకా కాల్ కూడా చేయలేదు? లే ఫోన్ నంబరే ఉండవు. నేను ఎప్పుడు కాదు, మాకు ముందు నుంచి అంతే, ఎప్పుడు హ్యాపీ బర్త్డే ఇట్లా మెసేజ్ పెట్టుడు కానీ ఏమి లేవు ముందు నుంచి అంత. ఇప్పుడే కాదు, అది కొత్త కాదు, అట్లాంటిది ఏం లేదు. మేబీ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు మరి ఇట్లుండేటప్పుడు. నాకు అంత ఫ్రీడమ్ ఉంది, అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు. త్రిబుల్ ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని, అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది. అంతకుముందు బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, చాలా పెద్ద సక్సెస్. బట్ ఒక కొన్ని దశాబ్దాల పాటు రైవల్రీగా ఉన్న ఫ్యామిలీస్, బట్ అంటే రైవల్రీ అంటే సినిమా పరంగా, కాంపిటీషన్ పరంగా రైవల్రీ. నందమూరి కుటుంబం, మెగా కుటుంబం, అక్కడి నుంచి ఒక ఇద్దరు వారసులను తీసుకొచ్చి, ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆ విషయం తెలిసినప్పుడు, రాజమౌళి ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏమో మేము ఎప్పుడు డిస్కషన్, మేము కలిసింది లేదు, ఏం లేదు. ఎవరైనా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడా ఏం నేను ఒకటే అనుకుంటా, అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే. ఇద్దరు ఉన్నారంటే కొద్దిగా ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా, అది అని అదొకటి ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే. ఏదో అంతకుమించి ఇంకా నాకు వేరే ఏం ఆలోచనలు, డిస్కషన్లు ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర. ఎవరైనా మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు కానీ నేను అసలు దాని జోలికి కూడా పోను, నాకు ఏది తెలియని కూడా తెలియదు. అండ్ త్రిబుల్ లో వాళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్స్, ఇద్దరితో కాంబినేషన్ అది గుజరాత్లో, అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి, అప్పుడు తారకు మేమందరం ఉంటాం ఆ సీన్లో. కాంపిటీషన్ అది అసలు మేము షూటింగ్ చేసినట్టే లేదు, అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో మేము కామెడీ చేసింది అనుకుంటాం. అంత పవర్ఫుల్ సీన్లో మేము నవ్వుతున్నాం 2:30కి షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం. ఆయననేమో నేను నడుముగిలుతాడు, ఆయన నడుముగిలుతాడు, మధ్యలో నేను దొరికినా. సార్ ఏమో ఎవరా ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు. ఏమో నేను చూడలేదు సార్ అని నేనంట, చూసింటా. కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం, ఆయనకి చెప్తే మళ్ళీ నాకు పరిచయం. ఎవరు గెలుతారు కానీ ఏమో సార్ నేను ఏదో అటు చూసుకుంటున్నా సార్, నాకు తెలియదు చూడలే అంటే ఆయన నవ్వుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది. వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు కానీ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు అల్లరి, ఎవరు ఫస్ట్ గెలుతారు? ఫస్ట్ డెఫినెట్గా తారకేనా. తారకు వెళ్ళ స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు. అది కానీ నేను తర్వాత సినిమా అరే ఈ సీన్లో కదా మేము ఇంతగానో అవుతున్నాం. అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్. ఇప్పుడు చరణ్ పాడుకున్నాడు ఇట్లా, ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు, ఈడ ఇట్లా అంటే ఇట్లా చూస్తుంటా ఇట్లా. ఇక ఇదొకటి ఉంటుంది. నేను అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది, రాత్రి 2:30 అవుతుంది, ఆ టైంలో జరిగింది ఇది అంతా. అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు, స్టార్ హీరోలు, ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటివి ఏమి ఉండేవి కదా? ఏం లేదు, వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా. అదేం అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద అని చెప్పి కొట్టుకొని చచ్చిపోతారు. ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర, ఇప్పుడు ఏం కొత్త ఏముంది. ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ 2 క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు. ఎవరిని ఎక్కువ చూపిస్తారు, ఎవరిని తక్కువ చూపిస్తారు అనేది. కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన, ఇది ఎక్కడ ఇంత తక్కువ కాదు. అవును, ఇప్పుడు అంటారు కదా ఈ కాలు ఇట్లా వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని, సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి. మీరు 2 సైమల్టేనియస్గా ఉంటుంది. అవి ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే, ఆ బిహేవియర్ వేరే, ఆ భాష వేరే, సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప
ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టుండదు మరి. గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ సార్ అది? 5 రోజులు అంతే గుజరాత్. 5 రోజులు చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా, అంటే చరణ్ గారు ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక 3 దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి, అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు. ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రికి తగ్గ కొడుకు నిరూపించుకున్నాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్లో? బిహేవియర్ మీరు చరణ్తో ఒకసారి వర్క్ చేసిన, చరణ్తో మాట్లాడిన, మనకి అసలు ఆ ఇదే ఉండదు అసలు. అతను నేను చెప్పలేను కానీ అతనితో వర్క్ చేసిన వాళ్ళు కానీ, తనతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ చెప్తారు. అది ఏం ఉండదబ్బా. అది ఇంత పెద్ద స్టార్ రేంజ్ ఇది అట్లా ఏమి ఉండదు అసలు ఉండదబ్బా. మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు యాయిలే ఇప్పుడు ఉన్న ఏ హీరోలైనా అసలు ఆ బిహేవియరే లేదబ్బా ఇక్కడ. కాకపోతే ఎవరి క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారేమో తప్ప అసలు ఎవరికి లేదు. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటాయి. అడిగినప్పుడు అంతా వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు కూడా నా లెక్కనే ఉంటారు అనలేను నేను. ఇంతే ఇట్లనే ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్క హీరో అంతే బా, ఒక్కరనే కాదు అందరు అట్లనే ఉన్నారు. నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లా ఉంటే అట్లా ఉంది, ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు, ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు. కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవ్వరు అట్లా బిహేవ్ చేసిందో లేదు. ఇంతమందిని చూసినాను నేను, ఇంతమంది యాక్టర్స్తో పనిచేసి.